గాలి నిండా మీథేన్. మనిషి నిర్వాకం వల్ల గత 20 ఏళ్లలో వాతావరణంలోకి ఏకంగా 67 టన్నులు విచ్చలవిడిగా బొగ్గు, చమురు వెలికితీతే దీనికి ప్రధాన కారణం. మీథేన్తో గ్లోబల్ వార్మింగ్తో పాటు శ్వాసకోశ సమస్యలు, పర్యావరణానికి ప్రధాన శత్రువు మనిషేనని మరోసారి రుజువైంది. శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణ వంటి మానవ కార్యకలాపాల వల్ల 20 ఏళ్లలోనే ఏకంగా 67 కోట్ల టన్నుల మేరకు ప్రమాదకర మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలైందట. స్టాన్ఫర్డ్ వర్సిటీ సైంటిస్టుల తాజా అధ్యయనంలో తేలిన చేదు నిజమిది. ఈ దెబ్బకు పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే గాలిలో మీథేన్ పరిమాణం ఏకంగా 2.6 కోట్ల 2.6 రెట్ల పెరిగిపోయిందని ఈ నివేదిక పేర్కొంది. పైగా ఇవి 2020 నాటికి గణాంకాల ఆధారంగా వేసిన లెక్కలు. ఈ 4 ఏళ్లలో పరిస్థితి మరింత దిగజారిందంటూ హెచ్చరించింది. 2000 నుండి కొన్నాళ్ల పాటు వాతావరణంలో మీథేన్ పెరుగుదల కాస్త అదుపులోనే ఉంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత పలు దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వాడకాలను విచ్చలవిడిగా పెంచేయడంతో ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ వచ్చింది. బొగ్గు, చమురు, సహజ వాయువులు తదితర వెలికితీత వాడకం వల్ల వెలువడుతున్న మీథేన్ పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 33% పెరిగిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అలాగే వ్యర్థాలు తదితరాల నుంచి మీథేన్ విడుదలవుతున్న 20%, వ్యవసాయం వల్ల మరో 14% పెరిగిందని అధ్యయనంలో తేల్చింది. ప్రపంచం పెద్దగా పట్టించుకోకపోవడం లేదు, కానీ వాతావరణంలో పెరుగుతున్న మీథేన్ పరిమాణం పర్యావరణానికి పెద్ద విపత్తుగా పరిణమిస్తుంది అని అధ్యయనానికి సారథ్యం వహించిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ హెడ్, స్టాన్ఫర్డ్ వర్సిటీలో పర్యావరణ శాస్త్రవేత్త రాబ్ జాక్సన్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. 2000 సంవత్సరంలో వాతావరణంలోని మొత్తం మీథేన్ పరిమాణంలో మనిషి వాటా 60%కి ఉండేది. ఇప్పుడు ఏకాఏకి 65%కి పెరిగింది. భూ వాతావరణంలో మీథేన్ పెరుగుదల కార్బన్ డయాక్సైడ్ కంటే చాలా ఎక్కువ నమోదవుతుంది. 2015లో అయితే వాతావరణంలో మీథేన్ సాంద్రత గత 80 లక్షల ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా నమోదైంది. వాతావరణంలో వేలాది ఏళ్లపాటు ఉండిపోయే CO2తో పోలిస్తే మీథేన్ ఉండేది 12 ఏళ్లైనా అది కలుగజేసే నష్టం మాత్రం ఎక్కువ. ఎందుకంటే పర్యావరణానికి CO2 కంటే మీథేన్ 82 రెట్లు ఎక్కువ నష్టం చేస్తుంది అని జాక్సన్ వివరించారు. మీథేన్ CO2 ఉద్గారాలు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీలకు మించి పెరిగిపోతాయి అని తెలిపారు. ఇది వినాశనానికి దారితీస్తుంది అని ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయనాల ఫలితాలు ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్లో మంగళవారం ప్రచురితమయ్యాయి. మీథేన్ ముప్పుపై అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు చర్చలు జరిగాయి. పర్యావరణ శాస్త్రవేత్తలు వరుస ఆందోళనల ఫలితంగా 2021లో దేశాలన్నీ దీనిపై లోతుగా చర్చించాయి. వాతావరణంలో మీథేన్ పరిమాణాన్ని తగ్గిస్తామంటూ ప్రతినబూనాయి. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్గా పిలిచే ఒప్పందంపై 100కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. మీథేన్ ఉద్గారాలను 2030 నాటికి 30%కి పైగా తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఫలితంగా 2050 నాటికి గ్లోబల్ వార్మింగ్లో 0.2 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గుదల నమోదైందని అంచనా. కానీ ఆచరణలో ఏ దేశము చేసింది పెద్దగా ఏమీ లేకపోవడంతో ఈ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. ఏటా 5.8 కోట్ల టన్నులు మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతుందని అంచనా. ఇందులో మనిషి వాటాయే ఏకంగా 60%. వ్యవసాయం, శిలాజ ఇంధనాలు వెలికితీత, ఇది వాడకం తదితరాల వల్ల 16% మీథేన్ విడుదలవుతుంది. అమెరికాలో కేవలం గ్యాస్ డ్రిల్లింగ్ కారణంగా 2005 నుండి ఇప్పుడు దాకా ఏకంగా
1.17 కోట్ల టన్నులు మీథేన్ విడుదలైందని అంచనా. గాల్లో మీథేన్ పరిమాణం పెరిగితే వచ్చే సమస్యలు ఎన్ని కావు. గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో మీథేన్దే పెద్దవాట. పారిశ్రామికీకరణ అనంతరం గత 150 ఏళ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరిగిపోతుండడం తెలిసిందే. అందులో 3వ వంతు పెరుగుదల మీథేన్ వల్లే సంభవిస్తుంది. వాతావరణంలో వేడిని మీథేన్ నిర్బంధించి దాన్ని తిరిగి భూమిపైకి పంపుతుంది. మరోలా చెప్పాలంటే భూ ఉపరితలంపై ఓజోన్ పొర లాంటి దాన్ని ఏర్పరుస్తుంది. అలా భూ ఉష్ణోగ్రతలు పైకి వెళ్లకుండా అడ్డుపడుతుంది. తద్వారా పర్యావరణానికి నానాటికి వేడెక్కిపోతుంది. వాయు నాణ్యతను కూడా మీథేన్ బాగా దెబ్బతీస్తుంది. దాంతో మనుషులతో పాటు జంతువుల్లో కూడా శ్వాసకోశ సంబంధ సమస్యలు పెరుగుతాయి. పర్యావరణానికి కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ వల్ల కలిగే నష్టం ఏకంగా 82 రెట్లు ఎక్కువ. తాజా అధ్యయనం కేవలం 2020 నాటికి అందులో ఉన్న డేటా ఆధారంగా చేసిందే. ఈ 4 ఏళ్లలో మీథేన్ ప్రభావం మరింత వేగంగా పెరుగుతూ వస్తుందన్నది పర్యావరణవేత్తల మాట. తక్షణం దిద్దుబాటు చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.